హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి విద్యుత్ శాఖ నుండి కొత్తగా మరొక నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జాబ్లో జాయిన్ అయినటువంటి అభ్యర్థులకి మొదటగా 12 నెలల పాటు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ పీరియడ్లో మీకు 27,500 రూపాయల శాలరీ అయితే ఇస్తారు. సో ఈ ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ యొక్క జాబ్స్ని రెగ్యులరైజ్ చేసి మీకు దాదాపు 40,000 రూపాయల వరకు శాలరీ అయితే ఆ యొక్క రెగ్యులరైజేషన్ అయినటువంటి అభ్యర్థులకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పోస్టులకి సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించిన బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేయొచ్చు. చాలా మంచి నోటిఫికేషన్. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసినటువంటి వారు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది విద్యుత్ శాఖలో భాగమైనటువంటి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 12 నెలల ట్రైనింగ్ పీరియడ్లో నెలకి 27,500 రూపాయలు అనేవి స్టైఫెండ్ రూపంలో ఆ పర్టికులర్ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఆ తర్వాత డెసిగ్నేషన్ అండ్ లెవెల్ ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ పీరియడ్ కనుక చూసుకున్నట్లయితే, అంటే ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ని జూనియర్ ఇంజనీర్ గ్రేడ్ 4 కింద కన్సిడర్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు. తర్వాత బేసిక్ పే ఆన్ రెగ్యులరైజేషన్, ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బేసిక్ పే రెగ్యులరైజేషన్లో ఏ విధంగా ఉంటుందంటే మీకు 25,000 నుంచి 1,17,500 రూపాయల వరకు ఉంటుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. మీకు రెగ్యులరైజ్ అయిన తర్వాత మీకు దాదాపు 40,000 రూపాయల వరకు శాలరీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చెప్తాను. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి ఆన్లైన్ డేట్ అప్లికేషన్ పెట్టుకోవడానికి ఫస్ట్ డేట్ వచ్చేసి మనకి ఈ నెల 24వ తేదీ నుంచి ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. దీనికి సంబంధించి క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ చూసుకున్నట్లయితే వచ్చే నెల 15వ తేదీ వరకు సమయం అయితే ఉంది. సో దీనికి సంబంధించి మనకి డేట్ ఆఫ్ రిటన్ టెస్ట్ వచ్చేసి మనకి దీనికి సంబంధించినటువంటి డేట్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో మెన్షన్ చేస్తామని చెప్పేసి ఇక్కడైతే మనకి ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో మనకి ఎప్పుడు ఎగ్జామ్ పెడతారనేది వీళ్ళైతే కన్ఫర్మ్గా చెప్పలేదు. మీకైతే మీరు అఫీషియల్ వెబ్సైట్ అనేది తరచుగా చూస్తూ ఉండాలి. సో ఈ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి వేకెన్సీస్ ఒకసారి చూసుకున్నట్లయితే డిప్లొమా ట్రైనీకి సంబంధించినటువంటి పోస్టులు అనమాట. సో ఈ పోస్టుల నేమే డిప్లొమా ట్రైనీ. ఎలక్ట్రికల్ అండ్ సివిల్ ఇంజనీరింగ్లో ఎవరైతే డిప్లొమా చేశారో వారు మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. డిప్లొమా ట్రైనీ ఎలక్ట్రికల్ కింద 30 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో యూఆర్ క్యాండిడేట్స్కి 11, ఓబీసీ వాళ్ళకి 7, ఇంకా ఎస్సీ క్యాండిడేట్స్కి 6, ఎస్టీ క్యాండిడేట్స్కి 2, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 4 ఉన్నాయి. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా 2 వేకెన్సీస్ అయితే కేటాయించారు. ఇంకా డిప్లొమా ట్రైనీ సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి 5 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో యూఆర్ క్యాండిడేట్స్కి 2, ఓబీసీ వాళ్ళకి 1, ఎస్సీకి 1, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 1 వేకెన్సీ అయితే ఉంది. సో ఈ పోస్టులకి సంబంధించి క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మనకి డిప్లొమా కాకుండా బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ లాంటి వాళ్ళు మీరు విత్ డిప్లొమా ఆర్ వితౌట్ డిప్లొమా చేసినా కూడా మీరు నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఈ 2 రకాల ట్రైనీ పోస్టులు సివిల్ అండ్ ఎలక్ట్రికల్కి సంబంధించి ఈ విధంగా మెన్షన్ చేయడం జరిగింది. సో ఓన్లీ డిప్లొమా చేసినటువంటి వారు మాత్రమే ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలి. అది కూడా 70% ఆఫ్ మార్క్స్ అనేవి ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఈ 70% ఆఫ్ మార్క్స్ తోటి మీరు కనుక డిప్లొమాలో ఎలక్ట్రికల్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ కనుక చేసినట్లయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, అలాగే పవర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్, పవర్ ఇంజనీరింగ్కి సంబంధించి వీటిలో ఏ ఒక్క డిప్లొమా చేసినా కూడా అప్లై చేయొచ్చు. ఇంకా సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసి సివిల్కి సంబంధించి సివిల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేయొచ్చు అని మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ వచ్చేసి దీనికి సంబంధించి జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 27 సంవత్సరాలు, ఓబీసీకి సంబంధించి 30 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 32 సంవత్సరాలు అయితే ఇచ్చారు. సేమ్ అదే ఏజ్ లిమిట్స్ మనకి ఇక్కడ డిప్లొమా ట్రైనీ సివిల్కి కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ పోస్టులకి సంబంధించి మనకి ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఎక్స్ట్రాగా, అలాగే ఎస్సీ ఎస్టీస్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో అది కూడా మీరు యాడ్ చేసుకొని ఈ పోస్టులకి అయితే అప్లై చేయొచ్చు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10, 10+3 అలాగే 10+5 కూడా ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంక ఈ పోస్టులకి సంబంధించి చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే ఓన్లీ రిటన్ టెస్ట్ లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుందని మెన్షన్ చేశారు. పార్ట్ 1లో మీకు ఇక్కడ
రిటన్ టెస్ట్ వచ్చేసి మీకు టెక్నికల్ నాలెడ్జ్కి సంబంధించిన టెస్ట్ లేదా ప్రొఫెషనల్ నాలెడ్జ్కి సంబంధించిన టెస్ట్ అనేది 120 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా పార్ట్ 2లో మీకు యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది పెడతారు. 50 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో మీకు రీజనింగ్, డేటా సఫిషియన్సీ అండ్ ఇంటర్ప్రిటేషన్, న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటీ యాప్టిట్యూడ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. వొకాబులరీ, కాంప్రిహెన్షన్, పాసేజ్కి సంబంధించిన ఇంగ్లీష్ క్వశ్చన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. 2 hours డ్యూరేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ 2 hours మీరు కంప్లీట్ చేయాలి. క్వాలిఫైయింగ్ మార్క్స్ రిటన్ టెస్ట్కి వచ్చేసి అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 40% ఆఫ్ మార్క్స్ అనేవి బోత్ పేపర్ 1 అండ్ పేపర్ 2లో సపరేట్గా రావాలని చెప్పేసి మెన్షన్ చేశారు. అట్లీస్ట్ 30% ఆఫ్ మార్క్స్ ఇన్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో రావాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా రిజర్వేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి 30% ఆఫ్ మార్క్స్ అనేవి రావాలి. అట్లీస్ట్ 25% ఆఫ్ మార్క్స్ ఇన్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో సపరేట్గా రావాలని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఈ విధంగా క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇచ్చారు. ఇంకా ఈ పోస్టులకి సంబంధించినటువంటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించిన సెంటర్స్ చూస్తే ఢిల్లీ, జైపూర్, డెహ్రాడూన్లో ఈ 3 సెంటర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ 3 సెంటర్స్లో ఏదో ఒక సెంటర్ అనేది వస్తుంది, అక్కడికి వెళ్ళి రాయాల్సిందే. ఇంకా ఈ పోస్టులకి సంబంధించి మీరు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అనేది రాయాల్సి ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే మనకి ఇక్కడ 2,50,000 రూపీస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 1,25,000 రూపీస్ ఇక్కడ సర్వీస్ బాండ్ అనేది అగ్రిమెంట్ చొప్పున రాయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీ వచ్చేసి నాన్ రిఫండబుల్ ఫీ 300 రూపీస్ అందరూ పే చేయాలి. సో ఎలక్ట్రికల్ అండ్ సివిల్కి సంబంధించి అప్లై చేసేటువంటి అన్ని కేటగిరీల వాళ్ళు ఈ యొక్క 300 రూపీస్ ఫీ అనేది పే చేయాలి. ఏ విధంగా అప్లై చేయాలనేది చూసుకుంటే powergrid.in అనేటువంటి ఒక సైట్లోనికి వెళ్ళి కెరియర్స్ సెక్షన్లో జాబ్ ఆపర్చునిటీస్ అనేవి చెప్పేసి ఉంటుంది. అందులో ఓపెనింగ్స్లోనికి వెళ్ళి రీజనల్ ఓపెనింగ్స్, నార్థన్ రీజన్ అని చెప్పేసి ఈ విధంగా మీకు ఆప్షన్స్ ఉంటాయి. అందులోనికి వెళ్ళి మీరు డిప్లొమా ట్రైనింగ్కి సంబంధించిన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఈ పోస్టులకి అయితే అప్లై చేయాలి. అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. వీటన్నిటినీ కూడా మీరు కరెక్ట్గా అప్లోడ్ చేసి మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని కరెక్ట్గా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసినటువంటి వారికి ఎవరైతే పర్టికులర్ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి ఎప్పుడు ఎగ్జామినేషన్ ఉంటుందనేది అఫీషియల్ వెబ్సైట్లో మెన్షన్ చేస్తారు. అండ్ మెయిల్ ద్వారా కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. మినిమం 18 years ఉన్నటువంటి ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఈ యొక్క పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి, డిప్లొమా చేసినటువంటి వాళ్ళు. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, చాలామందికి యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.